అధికారంలో ఉన్నప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ సహా అన్ని వర్గాలను నట్టేట ముంచిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమర్థవంతమైన పాలన అందిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని వెన్నుపోటు అనడం సిగ్గుచేటని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో కూటమి శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు సమాజంలో అన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం చేసిన జగన్ ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. డబ్బు కోసం సొంత అమ్మ, చెల్లిని బయటకు గెంటేసి కుట్రలు చేస్తున్న జగన్కు ఇప్పటికీ జ్ఞానోదయం కలగలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి రిజల్ట్ అనౌన్స్ చేసి ఈరోజు ఆల్మోస్ట్ రాష్ట్రం మొత్తం కూటమి ప్రభుత్వాన్ని సంబరాల్లో మునుగున్నారు. సో సంవత్సరం రాష్ట్రం మొత్తం ఎవరు ఏం పని చేశారని ప్రజలంతా హ్యాపీగా ఉన్నారని సర్వేస్ కూడా చేయించుకోవడం ప్రతిదీ కూడా జరుగుతుంది. అయితే దురదృష్టం సాత్తు అపోజిషన్ ఎలగలేదు, అపోజిషన్ అని పిలవలేము. 11కే 11 రెడ్డి అని పిలుస్తున్నారు. కొంతమంది ఆల్రెడీ గడియారంలో 11 నెంబర్ తీసి వైఎస్ఆర్సీపీ అని కూడా రాసుకుంటున్నారు. కొన్ని చోట్ల చాలా వరకు చూస్తున్నాం. అవన్నీ పక్కన పెడితే వెన్నుపోటు దినంగా వాళ్ళు ప్రకటించుకున్నారు. మీరు గమనించి ఉండండి, ఈరోజు వెన్నుపోటు దినం పెట్టినా కానీ ప్రభుత్వం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది. గత 5 సంవత్సరంలో ఒక ధర్నా జరిగిందా? ఒక ఎంప్లాయీస్ కానీ యూనియన్స్ కానీ బయటకు వచ్చి ఎప్పుడైనా జరిగిందా? అంటే ఒక ప్రజాపాలన పాలిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం పాలన చూసి తట్టుకోలేక సంవత్సరంలో మా పైన ఉన్న ఇంకా నమ్మకానికి ఇంత కూడా తగ్గకుండా ప్రజలు మాపై చూపిస్తున్న అపారమైన నమ్మకానికి ఆయన వేస్తున్న మెడిసిన్ కూడా పనిచేయట్లేదు. అయితే ప్రజలు చైతన్యవంతులు, ప్రజలు ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇక వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మే ప్రసక్తి తెలుగు ప్రజలకు లేదని చాలా స్పష్టంగా ఒక మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. రేపు రాబోతున్న ఇంకా సూపర్ 6 ఇచ్చిన తర్వాత పార్టీ కాదు కదా ఆ పేరు చెప్పడానికి కూడా ప్రజలు ఇష్టపడరనే విషయాన్ని ఈ యొక్క సభాముఖంగా, ఈ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్